కేఆర్ఎంబీ మీటింగ్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా రివర్ బోర్డు ప్రత్యేక సమావేశం ముగిసింది. చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన హైబ్రిడ్ విధానంలో సమావేశం జరిగింది. కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ ఢిల్లీ నుంచి సమావేశంలో పాల్గొన్నారు. ఏపీ, తెలంగాణ అధికారులు కూడా వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. కృష్ణా బోర్డులో పనిచేసే ఉద్యోగులకు స్పెషల్ ఇంటెన్సివ్పై చర్చించారు. కేంద్ర జలశక్తి శాఖ గైడ్లైన్స్, హైకోర్టు ఆదేశాలపై ఈ భేటీలో డిస్కస్ చేశారు. కేఆర్ఎంబీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం ముగిసింది. సో దీంట్లో వర్చువల్ విధానంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారులు కూడా పాల్గొన్నారు. సో కృష్ణా బోర్డులో పనిచేసే ఉద్యోగులకు స్పెషల్ ఇంటెన్స్ పైన ఇంకా అనేక ముఖ్యమైన అంశాలపైన ఈ సమావేశంలో చర్చ జరిగింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. ఎస్ వాసు, కేఆర్ఎంబీ మీటింగ్లో ఏ అంశాలు చర్చకు వచ్చాయి, ఎటువంటి కంక్లూజన్కి అనేక అంశాలపైన వచ్చారు? ఈరోజు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన కూడా జరిగింది. అయితే ప్రధానంగా కూడా ఈ స్పెషల్ ఇన్సెంటివ్ సంబంధించినటువంటి వ్యవహారం పైన ఈ రోజు కీలకంగా చర్చించారు. ఉద్యోగుల నుంచి ఎలాంటి ఇన్సెంటివ్లు వసూలు చేయరాదు, రికవరీ చేయరాదు, మరోపక్క కొత్త ఇన్సెంటివ్లు రద్దు చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర జలశక్తి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారంతో పాటు తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ఢిల్లీ నుంచి సమావేశంలో కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ తో పాటు వర్చువల్ గా ఏపీ, తెలంగాణ అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. అయితే కృష్ణా బోర్డులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు స్పెషల్ ఇంటెన్సివ్ పేరుతో కూడా 2020 నవంబర్ నుంచి కూడా కొనసాగిస్తున్న నేపథ్యానికి సంబంధించి కూడా పలు పిటిషన్లు దాఖలు కావడం జరిగింది. మరోపక్క కేంద్ర జలశక్తి కూడా వీటికి సంబంధించి ప్రత్యేక గైడ్ లైన్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇంటెన్సివ్స్ విషయంలో కూడా రద్దు చేయాలన్న అంశాన్ని కూడా చైర్మన్ సూచించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలు, కేంద్ర జలశక్తి గైడ్ లైన్స్ ప్రకారం కూడా సమావేశం నిర్వహించారు. కాకపోతే ఏదైతే ఉద్యోగుల నుంచి ఆ స్పెషల్ ఇంటెన్సివ్స్ ఇప్పటిదాకా ఇచ్చారో వాటిని రికవరీ చేయాలన్న ఆలోచనని బోర్డు విరమించుకున్నట్టుగా తెలుస్తా ఉంది. కేవలం స్పెషల్ ఇంటెన్సివ్ ను ఇకపై ఇవ్వరాదు, వాళ్ళకి ఇచ్చినటువంటి ఇంటెన్సివ్ ని తిరిగి రికవరీ చేయరాదంటూ కూడా ఒక తీర్మానం అయితే జరిగింది. ఒక కీలక అంశానికి సంబంధించి ఏపీ, తెలంగాణ ఇద్దరు ఉద్యోగులు ఎవరైతే కేఆర్ఎంబీలో పనిచేస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఒక కీలక నిర్ణయం అయితే ప్రస్తుతం కేఆర్ఎంబీ తీసుకోవడం జరిగింది ఈరోజు. రైట్, థ్యాంక్ యూ వాసు. కేఆర్ఎంబీ సమావేశం ముగిసింది. కృష్ణా బోర్డులో పనిచేసేటువంటి ఉద్యోగులు, అది ఏపీ ఉద్యోగులు కావచ్చు, తెలంగాణ ఉద్యోగులు కావచ్చు, వాళ్లకు స్పెషల్ ఇంటెన్స్ పైన ఈ సమావేశంలో చర్చించారు. కేంద్ర జలశక్తి శాఖ గైడ్లైన్స్ ఎట్లా ఉంటాయి, తర్వాత హైకోర్టు ఆదేశాలకు సంబంధించి కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.